మన శరీరంలో చిన్నగా ఎక్కడైనా గాయం అయితే దానికి కనుక తాకిడి ఉన్నట్లయితే ఎంత పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. మరి అదే కట్ లేదంటే అదే చెరుగు మన ఏనల్ ఏరియాలో అంటే పేగు లాస్ట్ ఎండ్ రెక్టమ్ అని అంటాం. రెక్టమ్ నుంచి మోషన్ అనేది ఏనల్ ఏరియా ద్వారా బయటికి వెళ్తూ ఉంటుంది. సో ఈ ఏనల్ ఏరియాలో క్రాక్స్ కానీ లేదంటే పైల్స్ ఇలా కంతిల్లాగా వచ్చినట్లయితే అవి ఎంత పెయిన్ఫుల్గా అనిపిస్తాయి. సో చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా నేను చెప్పబోయే ఈ రెమెడీ చాలా న్యాచురల్గా చాలా బాగా పనిచేస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ కనుక ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో టు మై ఛానల్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి, ప్రాక్టీసింగ్ హోమియోపతి సిన్స్ 7 years. సో ప్రతి గురువారం మన ఛానల్లో ఇప్పటి నుంచి ఆరోగ్యం, ఆహారం, హోమియో వైద్యం గురించి అంటే హోమియోపతి మందులు ఏ సమస్యకి ఎలాంటివి వేసుకోవాలో నేను మీకు డైరెక్ట్ చేస్తూ ఉంటాను. సో మీరందరూ కూడా హ్యాపీగా ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఈజీగా వాడుకోవచ్చు. సో ఎవరికైతే పైల్స్ కానీ లేదంటే ఫిషర్స్ అంటే మోషన్ వెళ్ళే ఏరియాలో యానల్ దగ్గర కట్స్ లాగా ఉన్నట్లయితే వాళ్ళల్లో మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అనేది కంపల్సరీగా కనిపిస్తుంది. కొంతమందికి ఇంటర్నల్ ఫిషర్ అనేది ఉంటుంది. వాళ్ళలో బ్లాక్ కలర్ బ్లీడింగ్ లేదంటే డార్క్ రెడ్ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి మోషన్కి వెళ్ళినప్పుడు ఇవి స్ట్రెయిన్ చేయడం వల్ల కట్స్ ఉంటే ఆటోమేటిక్గా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ రకమైన బ్లీడింగ్ మోషన్లో చూస్తూ ఉంటాం. కొంతమందికి మోషన్కి వెళ్ళే ముందు కానీ మోషన్కి వెళ్ళిన తర్వాత కానీ చాలా ఒక మంటతో కూడినటువంటి పెయిన్ అనేది వస్తుంది. మరికొంతమంది పేషెంట్స్ మోషన్కి వెళ్ళే ఏరియాలోంచి పస్ లాగా ఏదో ఒక చెడు వాసనతో కూడిన ద్రవంలాగా రిలీజ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో మరి ఇవన్నిటిని తగ్గించుకోవడం కోసం ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది డైటరీ ఫైబర్. మనం మన ఆహారంలో పీచు పదార్థాన్ని చాలా ఎక్కువగా పెంచుతూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఆకుకూరలు ఎక్కువగా తినడం, వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండడం, ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండడం వల్ల ఈ ఫిషర్ ఉన్న వాళ్ళలో, పైల్స్ ఉన్న వాళ్ళలో మోషన్ అనేది మలబద్ధకం లేకుండా ఫ్రీగా అవుతుంది. దీంతో పాటుగా ఫిషర్ ఉన్న వాళ్ళకి మోషన్కి వెళ్ళే ఏరియా చాలా డ్రైగా అయిపోతూ ఉంటుంది. ఈ డ్రైనెస్ వల్ల బాగా దురదగా మోషన్కి వెళ్ళాక లేదంటే మోషన్కి వెళ్ళే ముందు బాగా దురదగా అనిపిస్తూ ఉంటుంది. ఈ దురదను తగ్గించుకోవడం కోసం హైడ్రేటెడ్గా ఉండాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, పీచు పదార్థాలతో కూడినటువంటి ఆకుకూరలు కానీ లేదంటే ఫ్రూట్స్, వాటర్ మెలాన్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నిటితో పాటు ఒక న్యాచురల్ హోమ్ రెమెడీ ఏంటంటే మనందరికీ తెలిసిందే సిట్స్ బాత్ అని అంటాం. అంటే ఒక టబ్లో కొంచెం గోరువెచ్చగా ఉన్న నీరుని తీసుకుని అందులో సాల్ట్ కానీ లేదంటే ఎప్సమ్ సాల్ట్ అని దొరుకుతుంది, దాన్నైనా యూస్ చేయొచ్చు. ఇవన్నిటికన్నా అక్కడ మోషన్కి వెళ్ళే ఏరియాలో దురద తగ్గాలి లేదంటే చెడు ద్రవం ఏదైనా వస్తుంది అంటే కంపల్సరీగా సిట్స్ బాత్ 1 to 2 times అనేది పర్ డేకి చేస్తూ ఉండాలి. 10 minutes పాటు చేయాలి. ఇలా గోరువెచ్చటి నీళ్ళు టబ్లో తీసుకున్నప్పుడు అందులో మీకు హోమియోపతి షాప్స్లో క్యాలెండ్యులా ఆఫిసినాలిస్ మదర్ టింక్చర్ అనేది దొరుకుతుంది. ఈ మదర్ టింక్చర్ని ఒక 20 drops హాట్ వాటర్లో లేదంటే వామ్ వాటర్లో వేసుకుని ఆ టబ్లో కూర్చోవాలి. ఇలా 10 minutes కనుక చేస్తూ అశ్విని ముద్ర అని అంటాం యోగాలో, అది కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఎవరికైతే పైల్స్ రిపీట్ అవుతున్నాయో లేదంటే దురద ఎక్కువగా ఉంటుందో, బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ ఇచ్చింగ్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే క్యాలెండ్యులా అఫిసినాలిస్ అనేది యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎవరికైతే ఏనల్ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రెమెడీ అని చెప్పచ్చు. వీటన్నిటితో పాటుగా ఇంకొక న్యాచురల్ రెమెడీ ఏంటి అంటే సిలియం హస్క్. ఇది మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది, ఎక్కడైనా దొరుకుతుంది. బట్ అమెజాన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, చెక్ చేయండి. సో ఈ సిలియం హస్క్ అనేది బాగా పనిచేస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఫిషర్ ఉన్న వాళ్ళలో, పైల్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే చాలా పెద్దగా మోషన్ అవుతూ ఉంటుంది. అంటే హార్డ్ మోషన్, లార్జ్ స్టూల్ అని అంటాం. ఇలా రిపీటెడ్గా మోషన్కి వెళ్తూ ఉండడం వల్ల కొంతమందికి అయితే చాలా డయేరియా లాగా కూడా ఉంటుంది, అంటే ఎక్కువ సార్లు మోషన్కి వెళ్తూ ఉంటారు. వీళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో వీటిని మలబద్ధకం మెయిన్గా తగ్గించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ డెఫినెట్గా వాడచ్చు. దీనిలో ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సిలియం హస్క్ అనేది
మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ సిలియం హస్క్ని ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ ఆఫ్ సిలియం హస్క్ని తీసుకుని డిజాల్వ్ చేసి మీల్స్ తర్వాత తీసుకోవడం బెటర్ అని చెప్పచ్చు. సో ఎవ్రీ మీల్ తర్వాత పర్ డే 2 times రిపీట్ చేయొచ్చు, లేదంటే 1 time అయినా సరే తీసుకోవడం అనేది గుడ్ ఆప్షన్. దీంతో పాటు ఇంకొక నేచురల్ రెమెడీ ఏంటి అంటే గోండ్ కటీర్ అని మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒక గమ్, న్యాచురల్ గమ్ అని చెప్పొచ్చు. క్రిస్టల్స్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది వాటర్లో వేసుకుని 7 to 8 hours వదిలేయాలి. ఇది క్రిస్టలైజ్ ఫామ్లో మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్ని వాటర్లో కలుపుకొని లేదంటే మజ్జిగతో అయినా సరే డైలీ తీసుకోవడం వల్ల మోషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. బాడీకి కూడా ఎవరికైతే ఓవర్ హీట్ అనేది ఉంటుందో వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నిటితో పాటు హోమియోపతిలో ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అంటే సర్జరీ లేకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది. మీ కాన్స్టిట్యూషన్ని తెలుసుకుని మందుల్ని ఇవ్వడం వల్ల, హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా పైల్స్ రికర్ అవ్వకుండా అంటే మళ్ళీ రాకుండా, పైల్స్ అవ్వచ్చు లేదంటే ఫిషర్ అవ్వచ్చు, ఇవి రెండింటికి కూడా హోమియోపతి మెడిసిన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో నంబర్ 1 నైట్రిక్ యాసిడ్ 30 అనే మందుని రోజు ఒక 2 చుక్కలు వాటర్లో వేసుకుని మీ సివియారిటీని బట్టి అంటే పొద్దున్న సాయంత్రం 2 పూట్ల లేదంటే ఒక్క పూట మాత్రమే ఒక 2 చుక్కల్ని వాటర్లో వేసుకుని తాగడం వల్ల ఎవరికైతే మోషన్కి వెళ్ళే ఏరియాలో పస్ ఫామ్ అవుతుందో లేదంటే లార్జ్ స్టూల్స్ ఎవరికైనా ఉంటాయో అంటే మోషన్ ఎక్కువగా పాస్ చేస్తూ ఉంటారో నెక్స్ట్ మెడిసిన్ వచ్చేసి రటానియా 30. ఈ రటానియా 30 అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికైతే గ్లాస్ బ్రేక్ అయినట్టు సెన్సేషన్ ఉందో, ఏదో గుచ్చుకుపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుందో, అన్కంఫర్టబుల్ వాకింగ్ ఉంటుందో వాళ్ళలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మెడిసిన్ వచ్చేసి గ్రాఫైటిస్ 30 అనే మెడిసిన్ మెనోపాజ్ దశలో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో అంటే మెనోపాజ్ రీచ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో పైల్స్ కానీ ఫిషర్స్ కానీ కంప్లైంట్ ఉన్నట్లయితే ఈ మెడిసిన్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు ఈ 3 మందుల్లో ఏదైనా సరే మీ కండిషన్ బట్టి చూస్ చేసుకోవచ్చు. హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంది. సో మీలో ఎవరికైనా పైల్స్ కానీ ఫిషర్ కానీ కంప్లీట్ క్యూర్ కావాలి అనుకుంటే, నా కన్సల్టేషన్ కావాలి అనుకుంటే నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై చేస్తాను. ప్రిస్క్రిప్షన్తో మీకు నేను హెల్ప్ చేస్తాను. ఇంతేకాకుండా ప్రతి థర్స్డే మనం ఈ రకంగా వీడియోస్ అయితే పెట్టుకుందాం. మీకు ఏ రకమైన కంటెంట్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe and share to my channel. Thank you.